భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ఇక మరి కాసేపట్లో వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్ రాకతో ఇండియాలో సంబరాలు అంబరాలు అంటున్నాయి. అభినందన్ అప్పగింతకు ఇప్పటికే లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే పంజాబ్ అటారీ సరిహద్దుకు ఎయిర్ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో భారత గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. నేరుగా వాఘా నుంచి ఢిల్లీకి చేరుకోబోతున్నారు అభినందన్. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ శ్రీహరి సార్. శ్రీహరి, సతీష్, భారత సరిహద్దులకు కూడా అభినందన్ చేరుకున్నాడు. మరికొద్ది సేపట్లోనే ఆయన వాఘా సరిహద్దు నుంచి కూడా భారత భూభాగంలోకి రాబోతున్నారు. ఏదైతే వింగ్ కమాండర్గా ఉన్న విక్రమ్ అభినందన్ పాకిస్తాన్ సంబంధించిన యుద్ధ విమానాలను తిప్పికొట్టే ప్రయత్నంలో మిగ్ను ప్రమాదవశాత్తు కూలిపోవడం, అది పాక్ భూభాగంలో ఆక్రమిత భూభాగంలో పడడం, అక్కడ ఆయన్ను బంధించడం మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న భారతీయులందరూ కూడా చాలా సంతోషంతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆనంద క్షణాలను ఆస్వాదించేదానికి చాలామంది కూడా పెద్ద సంఖ్యలో వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. భారత జెండాలను చేతబూని ఏదైతే అభినందన్కు సాదరంగా స్వాగతం పలకాలని భావిస్తున్నారు. సో అక్కడికి ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో పాటుగా చాలామంది ప్రముఖులు కూడా రావడం జరిగింది. ఆర్మీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, నేవీకి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు. మరికొద్ది సేపట్లోనే ఆయన లాహోర్ నుంచి కూడా వాఘా సరిహద్దు వద్దకు రాబోతున్నారు. సో ఆయన రాక కోసం భారీగా అంటే ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వారందరినీ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఏదైతే ప్రస్తుతం అభినందన్ భారతీయుల దృష్టిలో హీరోగా మారారని కూడా మనం చెప్పవచ్చు. పాక్ సంబంధించినటువంటి భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసేందుకు వచ్చినటువంటి పాక్ యుద్ధ విమానాలను సక్సెస్ఫుల్గా కూడా తిప్పికొట్టినటువంటి దాంట్లో కీలక పాత్ర పోషించి ప్రమాదవశాత్తు కూడా ఆయన పాక్ సైన్యం చేతిలో బందీగా చిక్కారు. అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, భారత్ చేసిన వ్యూహాత్మకమైనటువంటి ఒత్తిడి కారణంగా కూడా పాకిస్తాన్ ఎట్టికేలకు ఆయన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అభినందన్ మరికొద్ది సేపట్లోనే భారత్లోకి రాబోతున్నారు. ప్రస్తుతం ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ప్రత్యేకమైనటువంటి అభినందన్ రాగానే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక అంబులెన్స్ను కూడా సిద్ధం చేశారు. పాక్ నుంచి ఆయన ఇండియాలోకి అడుగుపెట్టగానే పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఆగా నుంచి కూడా ఆయన్ను ఢిల్లీకి తీసుకువెళ్తారు. సో అభినందన్ రాక కోసం ఉదయం నుంచి కూడా వాఘా సరిహద్దు వద్ద ఆతృతగా, ఆశగా, ఆనందంగా ఎదురు చూస్తున్న వారంతా కూడా ఇంకా మరికొంతసేపు ఎదురు చూపులు తప్పట్లేదనే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూ భారతీయులందరూ కూడా ప్రస్తుతం ప్రత్యక్షంగా లేని వారు కూడా పరోక్షంగా కూడా మీడియా ద్వారా కూడా ప్రస్తుతం ఆయన వచ్చేటువంటి రాకను చూసేందుకు కూడా కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. సతీష్, ప్రస్తుతం అదే వాఘా దగ్గర మాత్రం ఒక పండుగ వాతావరణం, మనకు జాతీయ దినోత్సవాలు జరిగే రోజు ఎలాంటి సంబరమైన వాతావరణం మనకు రాజధానిలో కనిపిస్తుందో అదే వాతావరణం ప్రస్తుతం వాఘా వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. సతీష్, ఖచ్చితంగా వాఘా వద్ద చూస్తే అక్కడ ఉద్విగ్న వాతావరణం అయితే స్పష్టంగా మనకు తెలుస్తోంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉప్పొంగిపోతున్నారు. ఎందుకంటే ఒక యుద్ధ వీరుడు కావచ్చు, ధీరుడు కావచ్చు, భారత వైమానిక దళ వింగ్ కమాండర్ ఎవరైతే అభినందన్ ఉన్నారో ఆయన చేసిన సాహసం కావచ్చు, మన ఆర్మీ స్థావర రహస్యాలు తెలియకుండా అక్కడ ఆయన చేసిన తెగువ కావచ్చు, ప్రతిదీ కూడా ఆయనకు అభినందనలు వెలువెత్తడమే కాదు, ఇప్పుడు ఆయన రాక కోసం ప్రతి ఒక్కరు అంతే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంటే అక్కడే మనకి ఢిల్లీకి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేస్తారనుకోవాలా? మీరు చెప్పినట్టుగా అక్కడ అంబులెన్స్ ఉంచారు కాబట్టి తర్వాత ఏం జరగబోతుంది అనుకోవాలి? సతీష్, ఖచ్చితంగా అభినందన్ వచ్చిన వెంటనే కూడా వాఘా సరిహద్దులోనే ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లోనే చాలా వరకు వైద్య పరీక్షలు పూర్తి చేస్తారు. సహజంగా ఒక దేశం చేతిలో చిక్కుకున్న తర్వాత అక్కడ అనేక పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తవానికి అభినందన్ ఆ రోజు జరిగినటువంటి మిగ్ ప్రమాదంలో ఆయన పారాషూట్ సాయంతో కిందకు సక్సెస్ఫుల్గా దిగగలిగారు. అయితే ఆయన దిగినటువంటి ప్రాంతం అది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండడం, అక్కడ ఆయన పారాషూట్లో నుంచి దిగే సమయంలోనే కొంత వెన్నెముక నొప్పితో బాధపడుతున్నట్లుగా కూడా
సమాచారం ఉన్నప్పుడు ఆయన వెంటనే కూడా ఆ ప్రాంతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన అక్కడ ఉన్నటువంటి వారికి కూడా చిక్కాల్సినటువంటి పరిస్థితి, వారి నుంచి కూడా తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీలు కాలేదు. సో అయినప్పటికీ కూడా దొరికారు. కానీ దొరికినప్పటికీ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి మ్యాప్లు కావచ్చు, లేదంటే సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎలాంటి అవకాశము లేకుండా వాటన్నిటినీ కూడా ఆయన చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్లలోనే కూడా కలిపేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. సో అంత సక్సెస్ఫుల్గా తను ఒకవైపు పారాషూట్లో నుంచి దిగే ప్రక్రియలో వెన్నెముకతో బాధపడుతున్నప్పటికీ కూడా చాలా దూరం ఆయన పరిగెత్తుకు వెళ్ళి ప్రాణాలను కాపాడుకోవడం, తర్వాత ఎలాంటి సమాచారం కూడా ఏదైతే శత్రు దేశానికి దొరకకుండా ఆయన చూసినటువంటి తెగువ కూడా చాలా ప్రశంసనీయం. వాటన్నిటి తర్వాత ఆయన అక్కడ ప్రజలు కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు దాడి కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పాక్ సైన్యం రావడం, వారు వచ్చిన తర్వాత మాత్రమే ఆయన్ను అక్కడి నుంచి తమ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ప్రాథమిక విచారణ చేశారు. విచారణ చేసిన వీడియోస్ కూడా మనం